ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం అక్టోబర్ నెల 22వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం 9 గంటల లోపు 3 పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు అనే చెప్పాలండి. అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఒక సంఘటన అనేది చోటు చేసుకోబోతుంది. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ యొక్క సంఘటన ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీకు రాబోయేటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏమిటి, నీకు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసేటువంటి వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి కొంచెం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాం. ఇక వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరు చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల ఈ వ్యక్తులకు కొంతమంది దూరం అయిపోయారు అనే చెప్పాలి. ఎప్పటి నుండో ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారండి. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరి యొక్క జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు. కానీ వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడ్డారండి. అయినప్పటికీ రేపటి రోజున వీరి యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. గ్రహాల్లో వచ్చినటువంటి మార్పు వల్ల ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు వీరికి అధికంగా ఉండబోతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టం కూడా వీరిని వరించబోతుంది. ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఏ పనిని చేసినా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు కూడా వీరికి జరగవు. ఆర్థికంగా బాగా కలిసి రాబోతుందండి. ఇంట్లో సంపదలు పెరగనున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం కాబోతున్నాయండి. కష్టాల నుండి విముక్తి అనేది మీకు లభించబోతుంది. మంచి శుభవార్తలను మీరు వినబోతున్నారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయండి. డబ్బు పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో డబ్బు పెరగబోతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది. ఇంట్లో మనశ్శాంతి అనేది కలిగి మీకు బాగా కలిసి రాబోతుంది అనే చెప్పాలండి. వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ వీరి యొక్క కళల్లో ఏదో తెలియనటువంటి ఒక శక్తి అనేది దాగి ఉంది. అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ కొంతమంది వీరినే మోసం చేశారు. అయినప్పటికీ వీరికి రేపటి రోజున ఒక మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. అంతేకాకుండా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి. ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయండి. ఏ పని చేసినా కూడా సజావుగా సాగిపోతుంది. ఇక మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం అనేది మీకు ఖచ్చితంగా లభించబోతుంది. మీకు అదృష్టము అనేది అనుకూలంగా మారబోతుంది. రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. రేపటి రోజున కాలం అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో వచ్చేటువంటి పూర్తి చేంజెస్ని చూస్తారండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇక మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు, ఒడ్డింకులు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి. పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా మీ నుండి దూరం కాబోతుంది. మీ సంపదలు రెట్టింపు కాబోతున్నాయి. అంటే మీరు ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.
ఇక అంతేకాకుండా మీకు అంటే ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. ఇక వ్యాపారస్తులు మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఒడిదుడుకులు అనేవి మీకు ఎదురవ్వవు. జీతాలు పెరగబోతున్నాయి. ఎటువంటి ఒడిదుడుకులు అనేవి మీకు ఎదురవ్వవు. ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి తప్పకుండా రేపటి రోజున ఉద్యోగం లభించబోయేటువంటి అవకాశాలు అధికంగా కనబరుస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఏదో ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక వీరికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా వీరి యొక్క సహాయాన్ని అయితే ఖచ్చితంగా అందించే తీరుతారు. ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది అధికంగా ఉంటుంది. ఇక అదేవిధంగా దానికోసం ఏదైనా చేస్తారండి. ఇక వీరికి ఒక యాటిట్యూడ్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఇక వీరికి విలువ లేనటువంటి చోట అసలు ఒక్క నిమిషం కూడా ఉండరు. ఇక వీరికి ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారండి. ఒక్కరు చెప్పింది అసలు చేయరు. మరి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి కలిసి వచ్చేటువంటి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు అండి. ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీర్వాదాలు రేపటి రోజున మీకు అధికంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రారంభమైంది కదండి, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు పొందే ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టము అనేది మీకు కలగబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీకు దూరం కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి కష్టాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక నుండి మీకు అన్నిటిలో కూడా తోడుగా ఉంటాడు. మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు. కాబట్టి రేపటి రోజున మీకు వీలు కుదిరితే ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నీళ్లతో అభిషేకం చేయండి. మీకు కనుక బిల్వపత్రము అనేది అందుబాటులో ఉంటే స్వామివారికి మనసారా వేడుకొని బిల్వపత్రాన్ని సమర్పించండి. ఎందుకంటే బిల్వపత్రము అంటే స్వామివారికి ఎంతో ప్రీతి. ఖచ్చితంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఎన్నో శుభవార్తలను కూడా మీరు వినబోయేటువంటి సూచన కూడా అది చేరువలోనే ఉంది. అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉండబోతుంది. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి అవహేళన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారే మళ్ళీ మీ వద్దకు తిరిగి రాబోతున్నారు. ఇక రేపటి రోజున మీరు అయితే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల మీకు ఉండేటువంటి చెడు దృష్టి, చెడు ప్రభావాలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. ఇక మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మీరు గనక ఒక్కసారి గ్రహించుకోగలిగితే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ యొక్క జీవన పయనం అనేది సాగిపోతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీకు ఏదైనా ఒక కొత్త అవకాశం కనుక లభిస్తుందంటే దాన్ని అస్సలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలను అయితే గట్టించుకోగలుగుతారు. ఇక ఎవరైతే సంతానం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి మంచి సంతానం అయితే కలగబోతుంది. ఇక ఎవరైతే పెళ్లి కోసం నూతనంగా ఎదురు చూసేటువంటి వారు విన్నారో వారికి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు అతి చేరువలోనే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి. ఇక ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వారికి వారి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తల బంధము అనేది మరింత బలపడుతుంది. ఎటువంటి ఒడిదుడుకులు కూడా ఉండవు. ఎటువంటి గొడవలు ఉండవండి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇక రేపటి రోజున మీకు వీలైతే కుక్కలకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీరైతే ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం వాటిల్లేటువంటి సమస్యలు కూడా కనబరుస్తున్నాయి. ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ ఇద్దరు వ్యక్తులతో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి అండి. వారి యొక్క పేర్లు ఏ లెటర్తో మొదలవుతాయి అంటే P and M అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా మీకు దూరం అవుతుంది.
కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరమండి. ఇక మీరు ఏదైనా ఒక కొత్త పనిని మొదలుపెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే శనివారము మొదలుపెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు అనేవి మీకు జరగవు. ఇక రేపటి రోజున నలుపు రంగు బట్టలను అయితే అసలు ధరించకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవ్వవు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ, పసుపు. కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 3, 5. సో చూసారు కదండి, ఈ యొక్క మీనరాశి వారికి రేపటి రోజు ఎటువంటి అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి.